ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. 150వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఇక్కడ దావీదు గారు దేవుణ్ణి స్తుతించమని చెప్తున్నారండి. ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతించమని చెప్తున్నారు. ఆకాశ విశాలమందు ఆయన్ని స్తుతించమంటున్నారు. మరి మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వారిగా ఉందామండి. దావీదు గారి వలె ముమ్మారు దేవుణ్ణి ప్రార్థించేవారిగా 7 సార్లు స్తుతించేవారిగా ఉందామండి. మన కోసం, మన బిడ్డల కోసం, మన గ్రామాల కోసం, మన ప్రాంతాల కోసం మనమంతా కూడా రక్షింపబడాలని ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి స్తుతించేవారిగా ఉందామండి. ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు, రక్తాన్ని చిందించిన దేవుడు.